తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లల మమ్మల్ని అందరినీ కేవలం నీ ఉచితను కృపచేత కాపాడి నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మా నాయన, ప్రతి నీతిమంతునికి ఒక పాపిష్టి గతం ఉన్నదన్న సంగతి తెలుసా అనే అంశాన్ని బట్టి నేను కొద్ది నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక అర్థం చేసుకుని మీ చిత్తమేమో ఎరిగి బ్రతకడానికి సహాయం చేసి వారిని బలపరుస్తూ మమ్మల్ని అందరూ దీవించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన వర్లరా, ప్రతి నీతిమంతునికి ఒక పాపిష్టి గతం ఉందన్న సంగతి తెలుసా అనే అంశాన్ని క్లుప్తముగా కొందరు వ్యక్తి యొక్క జీవితాలను ఆలోచిస్తూ వారు ప్రవర్తన తీరు మన జీవితాలకు ఎలా అప్లై చేసుకుని మన జీవితాలు ఎలా సరిదిద్దుకునాలో, ఆ పాపభరితమైన పరిస్థితుల నుండి ఆ భక్తులు ఎలా విమోచింపబడ్డారో, మరలా విమోచింపబడి నీతిమంతులు ఒకరు తీర్చబడితే తిరిగి పాపం చేయకుండా వారి జీవితాన్ని ఎలా స్థిరపరచుకుని దేవుని కొరకు బ్రతికి నీకు నాకు ఒక ఆదర్శవంతమైన వ్యక్తులుగా కనబడుతున్నారో అవి ఆలోచిస్తూ అలా ఎందుకు మనం ఉండకూడదు, అలా ఎందుకు మనం చేయకూడదు, చేసే అటువంటి ఆ పరలోకం మనం కూడా ఎందుకు సంపాదించుకోకునేటటువంటి విధానంలో మనం ఎందుకు మరి మన బ్రతుకులో కొనసాగకూడదు అంటూ కొద్దిగా ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దామండి. చూడండి, మొదటిగా మనందరికీ తెలిసిన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. ఏమండి, ఆయన ఎవరు అని అంటే దావీదు గారు. దావీదు గారు ప్రియ దేవుని పిల్లలరా, తన జీవితంలో తప్పిదము చేసినప్పుడు, అంటే బెత్షెబా విషయంలో పాపంలో పడిపోయినప్పుడు, ఏమండి ఆ పాపం పడిపోవటం కారణంగా పాపిగా మార్చబడ్డాడు. ఒకటి, ఆజ్ఞ అతిక్రమించి. 2, వ్యభిచరించాడు. 3, నరహంతకుడుగా మారాడు. తోటివాడిని ప్రేమించే తత్వం లేని వ్యక్తిగా అయిపోయాడు మహారాజు అయిన దావీదు గారు. సో ఆ పాపంతో ఉన్న పరిస్థితి, దాని ప్రభావం ఆయన బ్రతుకును అతలాకుతలం చేసింది అంటారు కదా, అలా చేసింది. ఎలాగంటే కుటుంబంలో నెమ్మది లేకుండా పోయింది. కుటుంబం అంతా కూడా గలిబిలిగా, అంటే పెద్దోడెళ్ళి చిన్నోడిని చంపేయటం, పెద్దోడెళ్ళి చెల్లిని చేర్చేయటం, ఇలా ఆ పాపము మరి ఆ కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తంగా చేసి దావీదు గారు రాజ్యభ్రష్టులు అయ్యి భయంకర స్థితిలోనికి ఏమండి ఆయన జీవితం వచ్చేసింది. కేవలం పాపం. ఈ పాపం గురించి ఎంత భయంకర శిక్ష వచ్చిందని దావీదు గారు గుర్తెరిగి వెంటనే ప్రభు పాద సన్నిధికి వెళ్ళి, ప్రభువా, నేను పాపం చేశాను, నాకు రక్షణ ఆనందం లేదు, ఆత్మ లేదు అని భయంకరంగా ఆయన ఎంతో దేవునిలో గోజాడి ప్రార్థించినట్లుగా మనకి కీర్తన గ్రంథం 51వ కీర్తనలో మనకు కనబడుతుంది. ఏమంటే మీ అందరికీ తెలిసిన విషయం. సో ఈయన పాపంలో పడిపోయాడు, పాపం చేశాడు అనే విషయాన్ని కానీ మనం దైవ గ్రంథంలో కావాలి అంటే 2వ సమూయేలు గ్రంథం 11, 12 అధ్యాయాలు మనం చదివితే, ఇక తర్వాత ఇంకా 13, 14 చదువుకుంటే తన చేతులు పాపం ద్వారా ఎంత భయంకర శిక్ష తెచ్చుకుంటే మనకు అర్థమవుతుంది. సో ఇట్టి స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే దావీదు గారు తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకున్నాడో ఏమయ్యాడు తెలిసే కా వ్యక్తి దేవునికి హృదయానుసారుడైన మనుషుడిగా అయిపోయాడు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు. చరిత్రలోనే ఆయన దేవుని చిత్తానుసారమైనటువంటి ఒక రాజుగా, ఏమండి గొప్ప వ్యక్తిగా, దేవుని చిత్తాన్ని ఉద్దేశాలు అన్నీ నెరవేర్చేసినటువంటి వ్యక్తిగా, ఒక మంచి సర్టిఫికేట్ పొందిన వ్యక్తిగా దావీదు గారిని గురించి, మరి దావీదు గారు ఎదిగినట్లుగా, ఆ పాపని విడిచిపెట్టిన తర్వాత అట్టి యోగ్యతకి పాత్రుడైనట్లుగా లేఖనాలు మనకు కనబడుతుందండి. సో ఆ మాటను నేను చదువుతాను చూడండి ఒకసారి. మరి అపోస్తుల కార్యములు, ప్రియమైన వర్లరా, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో ఓ చక్కటి మాట ఇక్కడ వ్రాయబడి ఉందండి దావీదు గారి గురించి. ఆ మాట చదువుతాను చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నానండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నానండి. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడు దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలని నెరవేర్చునని
చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఎవరు ఈ వ్యక్తి? ముందు వ్యభిచారే, భయంకరమైనటువంటి ఆ యొక్క హంతకుడే. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందాడో, ఆ దేవుడు క్షమించబడిన తర్వాత ఆయన గురించి చెప్తున్నాడు దేవుడు, ఆయన నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చినటువంటి వాడు అంటున్నాడు. అంటే ఏం చేస్తుంటాడు? చివరి దశలో ఈ మాట అనిపించింది, ఏం చేస్తుంటాడు అని అంటే, ఎప్పుడైతే దావీదు గారు పాపం నుండి విమోచింపబడిన తర్వాత మరలా తిరిగి తన బ్రతుకులో పాపం మాత్రం చేయలేదండి అని లేఖనము ఆయన గురించి సాక్ష్యం ఇస్తుందండి. అందుకే పాపం నుండి విమోచింపబడిన తర్వాత ఇక ఆ వ్యక్తికి మరలా తిరిగి పాపం చేయలేదు. అందుకే ఒక రోల్ మోడల్గా మనకు కనబడుతున్నాడు. అందరూ పాపలే, విమోచింపబడిన తర్వాత మరలా తిరిగి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా పాపం చేయకుండా ఉండగలిగినటువంటి మరి దావీదు గారు అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, నా మాట చదువుతున్నాను చూడండి. మొదటి రాజుల గ్రంథం 15:4 చదువుతున్నానండి. మొదటి రాజులు 15:4. దావీదు హిత్తీయుడైన యూరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నిటిని యెహోవా దృష్టి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా ఆయనకిచ్చిన ఆజ్ఞలన్నిట్లో ఏ విషయమందు తప్పిపోకుండెను గనుక ఏం చేస్తాడు? ఏ ఒక్క విషయంలో ఉన్నాడండి? దావీదు ప్రియ దేవుని పిల్లలారా, ఆ యొక్క బత్షెబ విషయంలో తప్ప మరికి ఏ తప్పిదము చేయలేదు అని అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకుంటే, మీరు నేను మనకు రక్షించబడిన తర్వాత మరి ఏ తప్పిదము కానీ చేయకుండా మనం అలా నీతిగా మనం బ్రతకటానికి ఇష్టపడినట్లయితే దేవునికి హృదయానుసారుడిగా మనం అవటానికి అవకాశం ఉంటుంది. దేవుని ఉద్దేశం నెరవేర్చడం కారణంగా ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మాటను బట్టి రక్షణ పొందిన నీవు మరి మనము ఎలా ఉన్నాం? మరలా విడిచిపెట్టిన పాపాల వైపు వెళ్తున్నామా? మంచిది కాదు కదా. అది మరింత సంకటపడే పరిస్థితి. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒక వ్యక్తి, రెండో వ్యక్తిని కూడా నేను జ్ఞాపకం ఆశపడుతున్నాడు, మోషే గారు. మోషే గురించి మనందరికీ బాగా తెలుసు. ఆయన కూడా జీవితంలో ఆ మోషే గారు కూడా హంతకుడే, మంచి కోపిస్టి. ఎంత కోపం అంటే అంత కోపం. కానీ ఎప్పుడైతే దేవుని చేత పట్టబడ్డాడో, ఎప్పుడైతే దేవుని చేత ఏర్పాటు చేయబడి ఆ యొక్క ఐగుప్తు దేశానికి దేవుడు పంపించాడో, అక్కడికి ఆ ఐగుప్తు దేశంలోనే బాల్య దశలో పెంచబడ్డాడు. అన్ని సకల విద్యలు నేర్చుకున్నాడు. గొర్రెలు కాయతూ 40 సంవత్సరాలు చక్కగా ట్రైనింగ్ అయ్యాడు. మరలా తిరిగి అదే ఐగుప్తులోకి వెళ్ళి ఈయనేం చేస్తా, ఆయన విద్య కానీ ఆయన నేర్చుకున్న ట్రైనింగ్ కానీ తన బ్రతుకులో తెచ్చింది ఏంటి అని అంటే, ఒక వ్యక్తిని చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడు. నిర్గమకాండం 2వ అధ్యాయము మీకు చదువుకుంటే 11-12 ఈ మాట మనకు కనబడుతుందండి. ఏంటంటే ఇసుకలో కప్పెట్టేసాడు చంపేసి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, అటువంటి ఆయన హంతకుడు కోపిస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడో ఆ కోపం పోయింది. ఆ పరిస్థితి అంతా కూడా మార్చబడిపోయిన తర్వాత దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు తన జీవితంలో ఆయన గురించి దేవుడు ఏం సర్టిఫికేట్ ఇచ్చాడో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఆ మాట చదువుకుందామా? మరి సంఖ్యాకాండంలో 12వ అధ్యాయము ఏమంటున్నాడు అంటే, ప్రియ దేవుని పిల్లలారా, మోషే భూమి మీద ఉన్న వారందరూ సాత్వికుడట, మంచి కోపిస్తే హంతకుడు కదా. ఎలా మార్చబడిపోయాడు అని అంటే, దేవుని దగ్గరకు వస్తే ప్రతి బ్రతుకు మార్చబడుతుంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి జీవితము స్థిరపరచబడుతుంది. గత కాలానికి రావాల్సిన శిక్ష నుండి తప్పించబడతారు అని లేఖనాలు వ్యక్తుల యొక్క జీవితాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నా అనేక మంది ఈరోజు తప్పిదాలు విడిచిపెట్టట్లే. కరెక్ట్ కాదు కదా. సో మా వాక్యం చదువుకుందాం మోషన్ గురించి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నానండి. యెహోవా ఆ మాటలు వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. ఎందుకు మాట అంటున్నాడు అంటే, మోషే గారు కూషు దేశపు అంటే ఆఫ్రికా దేశపు ఆమె స్త్రీని పెళ్లి చేసుకుంటే అన్నకిని అక్కకి కోపం వచ్చేసింది. ఆ సందర్భంలో మోషే మీద విరోధంగా మాట్లాడితే, ఆ సందర్భంలో దేవుడే మోషే మీద విరోధంగా మాట్లాడుతూ ఉన్నా మోషే గారు ఏమనలేదు. ఆ తోబుట్టుల్ని దేవుడు యాక్షన్లోకి వచ్చేసి అంటున్నాడు, ఎందుకు మోషేకి విరోధంగా ఎందుకు మాట్లాడారు మీరు? మోషే భూమి మీద ఉన్నంత మిక్కిలి సాత్వికుడైన అంటున్నాడు. సో ఇంకేమంటాడంటే 7వ వచనంలో, అతను నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ఇంత ఆధిక్యత ఎలా వచ్చింది అని అంటే, ప్రియమ దేవుని బిడ్డలారా, తన కోపిస్తనాన్ని, తన అదే మనుషులు చంపేటటువంటి ఆ హంతకుడుగా ఉన్నటువంటి విధిని ఆయన మాటకు విధేయుడయ్యి ఆయన చిత్తానుసారంగా ఆయన కొరకు ప్రయాసపడటానికి
పని అప్పగించినప్పుడు ఆ హంతకుడి తత్వం కూడా విడిచిపెట్టుకొని అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి దేవుడు నమ్మి ఆ బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యత నమ్మకంగా చేశాడు కనుక దేవుడు అంటున్నాడు మోషన్ గురించి, నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన కూడా ఒకప్పుడు భయంకరమైనటువంటి పాపులమే, భయంకర స్థితిగతులు కదా. మనం కూడా అట్టి స్థితిలో ఉన్నప్పుడు విడిపించబడిన తర్వాత మనకు అప్పగించిన పని కానీ చేస్తున్న విషయాల్లో కానీ నమ్మకంగా అక్కడ సంఘంలోనా లేకపోతే నువ్వు ఒక ఇంటి కోడలుగానా అత్తగానా ఉద్యోగరీత్యులున్నా ఎక్కడైనా సరే దేవుడు నీకు అప్పగించినటువంటి జీవనాధారమా లేకపోతే పరిచర్య ఆ స్థలాల్లో నమ్మకమైన వ్యక్తి అని ఒకరు అనగలుగుతారు నిన్ను. అట్ట అన్నారంటే ధన్యుడు గండప్ప నువ్వు. కనుక ఆ యొక్క మోషే ఇల్లంతలో నమ్మకమైనటువంటి వాడని సర్టిఫికెట్ పొందాడు. మరి మనమే సర్టిఫికెట్ వస్తూ చూసుకుందాం. మూడో వ్యక్తిని కూడా కొద్ది నిమిషాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగించేస్తానండి. చూడండి, పేతురు గారి పౌలు గారి సంగతి తెలుసు కదా. పౌలు గారి గురించి చెప్తున్నాడు ఏంటంటే హంతకుడు, హానికరుడు, హింసిస్తున్నాడు, చంపేస్తున్నాడు. ఆయన చంపటమే ప్రాణాధారమైనటువంటి పరిస్థితి. అంత భయంకరమైనటువంటి స్థితి పౌలు గారిది. మీరు అపోస్తలులతో 9వ అధ్యాయం చదువుకున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచ్చిన చదువుకున్నా, గలతీ పత్రిక 4వ అధ్యాయం చదివినా మనకి ఈ మాటలే కనబడతాయండి. సో ఎవరండి? హంతకుడు, హానికరుడు, హింసకుడు, మనుషులను చంపటమే ఆయన ఇతరులను చంపితే ఈయన బ్రతుకుతాడు. సో అటువంటి వ్యక్తి యేసు ప్రభుల వారు బ్రతుకున్న కాలంలో యేసు ప్రభుకి ఈయనకి ఎటువంటి సంబంధం లేదు. యేసు ప్రభు చూసిన వాడు కూడా కాడు. ఆయన బోధలు కూడా వినినటువంటి విధానంలో కూడా పెద్ద కనబడదాయింది. సో ఎప్పుడైతే యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వెలుగుగా ఎప్పుడైతే పౌలు గారికి కనబడ్డాడో బ్రతుకు మార్చబడిపోయిందండి. అంటే దేవుని మాట వచ్చేంత వరకు మనిషి బ్రతుకులు మారవు. దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మన హృదయంలోనికి రానంత వరకు మన హృదయంలో పాప పంకిలమైన క్రియలు బయటికి రావు. ఇక ఎవరు చెప్పిన లోకమంతా ఏకమైన తీయలేరు. కనుక ఎప్పుడైతే పౌలు గారు ఈ విధంగా ఆయన జీవితాన్ని వెలుగుగా మాట్లాడాడో వెంటనే తన జీవితంలో తనకున్నటువంటి ఆధిక్యతలన్నీ కూడా పెంటతో సమానంగా ఇచ్చేసుకున్నాడు. ఏమంటే పిలిపి పత్రిక 3వ అధ్యాయం చదువుకుంటే అన్నీ పెంటతో సమానంగా ఇచ్చుకున్నాడు. ఇక అంత మాత్రమే కాదు, నేను గురి యొద్దకే వెళ్తున్నాను. ఏ గురి అని అంటే, నేను గురి యొద్దకి వెళ్ళాలి అంటే వెనకున్నవన్నీ మర్చిపోయాను, ముందున్న వాటి కొరకే వేగిరి పడుతున్న తీర్మానం చేసుకుని, ప్రియ దేవుని పిల్లల, దేవుని యొక్క సమర్పణ వ్యక్తిగా అలా తీర్మానం చేసుకొని ఏం చేశాడు తెలుసా? క్రీస్తు కొరకు హతసాక్షిగా ముందుకు వెళ్ళటానికి ఆయన ఇష్టపడిపోయాడు. అంత సమర్పణ జీవితం, హతసాక్షి అవటానికి ఇష్టపడ్డాడు. ఆయన జీవితంలో చెప్పిన మాట పిలిపి 1వ అధ్యాయం 21లో, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని ఆయన కొరకు బ్రతుకున్న అన్ని కష్టాలను కూడా ఓర్చుకొని చివరికి విశ్వాసం కాపాడుకున్నాడు. అండ్ మంచి పోరాటం పోరాడాడు. ఇక బ్రతుకుండగానే అదిగో నాకు కిరీటం అక్కడ ఉంది కదా అనేటువంటి ధైర్యంతో తన చేతులు ముందుకు వెళ్ళిపోయాడు. ప్రియమైన వర్లరా, ఒకసారి ఆలోచించేయండి. అలా భయంకర స్థితిలో పాప పంకిలమైనటువంటి ఆ జీవితాన్ని రక్షింపబడిన తర్వాత, నీతిమంతుడు తీర్చబడిన తర్వాత అదిగో ఆ పాప పంకిలమైనటువంటి దాన్ని విడిచిపెట్టాడు. మరలా తిరిగి వెనక వైపు వెళ్ళలేదు. అంటే పౌలు గారు చెప్తున్నది, నేను వెనకున్నవన్నీ కూడా వదిలేసుకున్నాను, ముందున్న వాటికే పరిగెత్తుతున్నాను అన్నాడు. ఇదేంటి ఒక సపరేట్ జీవితం. అంటే దావీదు గారిని మీరు తీసుకున్నా, ఏమండి, ఇలా పౌలు గారిని మనం తీసుకున్నా, ఎప్పుడో ఒకసారి పాపం చేసిన తర్వాత మరలా తిరిగి పాపాల్లోకి వెళ్ళలేదండి. ఈ రోజున మిళితమైన క్రైస్తవ జీవితాలు మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు అట్టి స్థితిని బట్టి ఎంత ప్రమాదాన్ని కొనుదిచ్చుకుంటారో గ్రహింపనట్లేదు. శరీర స్వలాభం కొరకు, శరీర ఆనందం కొరకు, శరీర సంబంధమైన ఏవో సంపాదించుట కొరకు అవేవి కూడా ఒక రోజు నీకు ఆ యొక్క ఉగ్రత దినమందు కాపాడలేని సంగతి తెలుసుండి కూడా మోసపోయేది ఎవరైనా ఉన్నారు అంటే భూమి మీద క్రైస్తవులేనండి. అట్టి క్రైస్తవులు నీవు ఉన్నావా చూసుకో, కరెక్ట్ కాదు. కనుక ఇక్కడ పౌలు గారు తన జీవితంలో చెప్పిన మాట మనం చూస్తున్నాం. సో వీళ్ళందరూ ఇక పేతురు గారు తీసుకున్న ఒక అబద్ధికుడు అండి. ఏమండి, ఒక దూకుడు కలిగినటువంటి వ్యక్తి అండి పేతురు గారు. నిద్ర మత్తు కలిగినటువంటి వాడు అండి. సాతానని యేసు ప్రభు చేత అనిపించుకున్నటువంటి వాడు అండి. మంచి అబద్ధికుడు అండి. ఇట్టి స్థితి కలిగినటువంటి పేతురు గారు ఎప్పుడైతే దేవుని యొక్క మాటకి, యేసు ప్రభుల వారు మాటకి విధేయుడై ఆత్మ కొరకు కనిపెట్టి ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో సంఘాన్నే కట్టాడా, ఎంతో బోధలే చేశాడా, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడా, చివరాఖరికి క్రీస్తు ప్రభు కొరకు తల్లక్రిందులుగా తన జీవితంలో హతసాక్షి అయినట్లుగా మనం చూస్తుంటాం. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నాడు ప్రియ దేవుని పిల్లలరా? ఒకసారి క్రీస్తు చేత పట్టబడిన తర్వాత, ఇప్పుడు నేను చెప్పిన 4 ముగ్గురులో
వాళ్ళు తిరిగి మరలా పాత రోత బ్రతుకు అందుకే ధైర్యంగా వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. ఏమండి, ఆ పేతురు గారు కూడా దేవుని చిత్తాన్ని బట్టి మరలా తిరిగి నిద్రపోయినట్లుగా లేదా మరొకటి ఉన్నట్టుగా లేకుండా తన పత్రిక రాస్తూ మెలకువ కలిగి ఉండండి, మన విరోధి అయిన అపవాది వస్తువు మెలకువ కలిగి ఉండండి. ఆ రోజు నేను మెలకువ లేదు, ఏ రోజున అట్టి స్థితిని బట్టి మీకు నేను చెప్తున్నానంటూ తన పత్రికలు రాసినట్లుగా మొదటే పేతురు పత్రిక మనం చూస్తుంటాం. కనుక ఈ మాటను బట్టి ప్రేమ దేవుని పిల్లలారా, ఇంకా అనేక మందిని గురించి మనం చెప్పొచ్చు. కానీ ఒక అబ్రహాం గారిని తీసుకున్న ఒక పాపిష్టగతంగా విగ్రహారాధికుడు ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపుని మేరకు వచ్చాడో, నిజ దేవుని ఆరాధికుడయ్యాడు, చివరి అక్కడి విశ్వాసులకు తండ్రిగా, గొప్ప ఆశీర్వాదానికి కర్తగా, ప్రపంచ ప్రజలు దీవించేటటువంటి కుమారుని కనేటటువంటి యోగ్యుడిగా ప్రియదేవుని బిడ్డ అబ్రహాం గారు మనకు కనబడుతున్నాడు. అంటే తప్పనిసరిగా ప్రతి నీతిమంతునికి ఒక పాపిష్టి గతముందని సంగతిని మర్చిపోకండి. ఏదో ఒకవేళ మనం ఏదో మాట్లాడుతున్నప్పుడు వారిని వీరిని అనాలోచితంగా మాట్లాడకండి. నువ్వు అలాంటిది ఇలాంటిది అనకండి. ఒకప్పుడు మన బ్రతుకు కూడా అలాంటిది. సోదరుడా, సహోదరి, దేవుని నమ్ముకొని దేవి చిత్తానుసారం బ్రతుకుతున్న నీ జీవితంలో మరలా పౌలు వలె వెనక్కి వెళ్ళని పరిస్థితుల్లోనే ఉన్నావా? దావీదు వలె పాపం చేయని క్రియల్లోనే మనం ఉన్నామా? ఏమండి, ఇంకా మనం చెప్పుకుంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, పౌలు వలె, దావీదు వలె, మోషే వలె కోపిష్ట పరిస్థితులు ఉన్నటువంటి ఆ యొక్క మరణిష్ట పరిస్థితులు వచ్చిన తర్వాత మరలా ఎంత సాత్వికం కలిగి అట్టి స్థితిలో మనం ఉంటున్నామా? అలా ఎదగలిగామా? ఎదగాలి అంటే అలా వాళ్ళు విడిచిపెట్టి వచ్చినటువంటి పాపాల వైపు, అబద్ధాల వైపు, మోసాల వైపు, హంతకులుగా మారిన వైపు వాళ్ళు తిరిగి వెళ్ళలేదండి. ఆ మార్చబడిన తర్వాత స్థిరమ కలిగి వాళ్ళ బ్రతుకులో ముందుకు వెళ్ళారు కనుక అట్టి వారిని దేవుడు వాడుకొని వాళ్ళ భవిష్యత్తు ఉన్న దశకు తీసుకెళ్ళి ఆ పరలోకంలో చేరేటువంటి కృప కలిగిన వారుగా బ్రతికారు. ఈరోజు మనల్ని అడుగుదాం, మనం అందరం పడుకుందాం ప్రశ్న, ఈరోజు నా జీవితం ఎలా ఉంది? రక్షణ పొందుకున్న తర్వాత గతమంతా కూడా పాప, రోత, బ్రతుకు, భయంకర స్థితిగతులు విడిచిపెట్టుకున్నావా? లేకపోతే అవకాశవాదిగా మనలో చెత్త పెట్టేసుకుని ఏదో కావాలనుకుని ప్రాకులాడే వ్యక్తికి ఉన్నామా? కరెక్ట్ కాదు. నువ్వు అనుకుని ఏవో ఏడ్చినంత మాత్రం వస్తానికి భ్రమపడుకో. ఎవడో నువ్వు చెడిపోతున్నప్పుడు చెడిపోయేదానికి నీకు కావాల్సినకి ఆ చెడిపోయిస్తే కాపాడు, లేకపోతే ఆ చెడుని తీసేయని అడిగితే సాయం చేయొచ్చు. మనమే చెడులో ఉండి ఏవేవో తట్టలతో పట్టు దేవుని కావాలంటే ఏం చేసుకుంటావు? ఏమండి, కనుక అది కరెక్ట్ కాదు. కనుక అలా ఉంటున్నామో లేదో, గతానికి నడుస్తున్న దానికి అసలు కంపారిజన్ తేడా ఉందో లేదా, లేకపోతే మిళితమైపోతుందా చూసుకోవాలి, ప్రమాదం. ఏమన్నా తేడా ఉంటే సరి చేసుకుని దేవుడిని కోరుకుంటున్నాను. ఇకపోతే ఇంక నువ్వు రక్షణ పొందిన వ్యక్తిగా ఉండటి మాటలు వింటున్న సోదరుడా, నువ్వు ఇంకా రక్షణ పొందిన క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించకపోతే, నీతిమంతుడిగా తీర్చబడకపోతే ఇంకా నువ్వు భయంకర నరకపు శిక్ష ఉగ్రతలోనూ ఉన్నావని అర్థం. ఈ మాటలు విన్న తర్వాత అనేక మంది నీతిమంతులుగా మార్చబడినటువంటి వారు, వాళ్ళు ఏ విధంగా మార్చబడ్డారు అని అంటే, ఈరోజు మేము వింటున్న మీరు మనం ఎలా మార్చబడ్డామంటే, ప్రభువుని క్రీస్తు ఈ లోకంలో నీతిమంతులు ఎవ్వరూ లేరు కనుక ఆయన నీతిమంతుడిగా అంటే పరిశుద్ధుడిగా పుట్టి, పరిశుద్ధంగా జీవించి, పరిశుద్ధ మా బోధలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి, అవినీతిమంతులైనటువంటి వారు, పాపంతో ఆ దోష శిక్షలో ఉన్నటువంటి వారు అందరి దోషం ఆయన మీద వేసుకొని మన దోష విముక్తులను చేసి, ఆయన నీతి మనకు ఆపాదించి, మన పాపాన్ని ఆయన తీసుకొని మన పాప విమోచన చేసేది కనుకనే పాపిష్టి గతాన్ని విడిచిపెట్టి మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇంకెప్పుడు నేను అడుగుతున్న సోదరుడా, ఇలా మార్చబడిన మావలే ఇంకా నీవు రక్షణ పొందిన వ్యక్తిగా ఉంటే ప్రమాదస్తుల్లో కనుక ఆ క్రీస్తు నమ్ము, ఆయన చిత్తానుసారం నడిచే కృప, అటువంటి ఆత్మ దీవెన, ఆ రక్షణ పొందుకునే కృప దేవుడిని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి, నీకు వందనాలు. 11 మాటలు పరమార్థం ఏంటో గమనించి తండ్రి, గతాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉన్నామా, గతం వైపు మళ్ళీ వెళ్ళి గలిబిలిపరుచుకున్న జీవితంగా జీవిస్తున్నామా అని సరిదిద్దుకొని మీకు ఇష్టకరమైన జీవితం ఇచ్చి పరమ చేయగలిగేటటువంటి కృపనిమ్మని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.